ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భక్తితో చెప్పు అది సంప్రదాయమని, భక్తితో విడువు అదే మన ఆధ్యాత్మిక ధర్మమని. సీఎం అయినా సామాన్యుడైనా దేవుడి దగ్గర అందరూ కామన్ భక్తులే. ఇప్పుడు దేవుడి ఫోటోలు, నెయ్యి, ప్రసాదం అంటూ తిరుగుతున్న ఏపీ రాజకీయంలో పల్నాడులో జరిగిన ఒక సీన్ కొత్త డిబేట్ కి కొబ్బరికాయ కొట్టింది. ఇంతకీ ఏం జరిగింది? ఎంత వారలైనా దేవుడికి భక్తులే. ఇప్పుడు ఏపీలో అంతా దేవుడి ఫోటోలు, దేవుళ్ల విగ్రహాల చుట్టూ తిరుగుతోంది వివాదం. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, షూలు వేసుకుని వెంకటేశుడి ఫోటోలను మొన్న మండలిలోకి తీసుకురావడం దగ్గర నుంచి ఈ వ్యవహారం పెనుదుమారంగా మారింది. చెప్పులు, షూలు వేసుకుని దేవుడి ఫోటోలతో రాజకీయం చేస్తారా అంటూ కూటమి అనేక విధాలుగా ఖండిస్తూ వస్తోంది. ఈ టాపిక్ రాష్ట్రంలో నానుతుండగానే పల్నాడులో ఓ సీన్ అందర్నీ కళ్ళ అప్పగించేలా చేసింది. పల్నాడు బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం ముగిశాక ఎమ్మెల్యే ఆంజనేయులు చంద్రబాబుకు వెంకటేశుడి ప్రతిమను కానుకగా ఇచ్చారు. దాన్ని స్వీకరించేందుకు లేచి నిలబడిన చంద్రబాబు వెంటనే మళ్లీ కుర్చీలో కూర్చొని షూ తీసేశారు. తనకు బహుకరించేందుకు వచ్చిన ఎమ్మెల్యేతోనూ షూ తీయించారు. వేదికపై జరుగుతున్న ఈ మొత్తం సీన్ ని ప్రజలు లేచి నిలబడి మరీ చాలా ఆసక్తిగా చూశారు. ఏపీ రాజకీయాల్లో ఇటీవలి రోజుల్లో ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపిస్తోంది. దేవుడి ఫోటోలు, విగ్రహాలు, వాటి చుట్టూ జరుగుతున్న రాజకీయ వాదనలు, పరస్పర ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కలిసి ఒక కొత్త రాజకీయ డిబేట్ కు దారితీశాయి. ముఖ్యంగా మండలిలో చోటు చేసుకున్న ఘటన తర్వాత ఈ చర్చ మరింత వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకుని వెంకటేశుడి ఫోటోలను సభలోకి తీసుకురావడంపై కూటమి నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆచారాలు పాటించకుండా దేవుడి ప్రతిమలను రాజకీయ వేదికగా ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే పల్నాడులో జరిగిన బహిరంగ సభ కొత్త చర్చకు కారణమైంది. ఆ మధ్య మంత్రి లోకేష్ కూడా కార్యకర్తలు ఇచ్చిన దేవుడి ప్రతిమలు తీసుకునే ముందు చెప్పులు విడిచి మరీ తీసుకున్నారు. రాజకీయాల్లో దేవుళ్ల ఎపిసోడ్ కొత్తదేం కాదు. ఎన్నికల సమయాల్లో ఆలయ దర్శనాలు, పూజలు, ఆచారాలు ఇవన్నీ తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ట్రెండ్లో ఏపీలో పోటీ కేవలం అభివృద్ధి, సంక్షేమంపై మాత్రమే కాదు, ప్రజల భావోద్వేగాలను ఆకర్షించే దేవుళ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవుడి ఫోటోలు, విగ్రహాలు, ఆలయ సంప్రదాయాలు ఇవన్నీ రాజకీయ సందేశాలుగా మారుతున్నాయి. చంద్రబాబు తాను పాటించడమే కాకుండా తన చుట్టూ ఉన్నవారు కూడా పాటించేలా చేయడంపై చర్చనీయాంశంగా మారింది. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తున్నామనే సందేశం ఒకవైపు, ప్రత్యర్థుల ఆచారాలను పట్టించుకోవడం లేదనే విమర్శ మరోవైపు. ఈ రెండు వ్యూహాలను ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్ ఫాలో అవుతోంది.